అదే గురుగారు ఇప్పుడు రమణ దీక్షితులు గారు కూడా వచ్చి ముందు అందరి ముందు మీడియా ముందు కూడా చెప్తుంది ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను అక్కడ నైవేద్యాలు సరిగా జరగట్లేదు స్వామి వారికి అని. మరి రమణ దీక్షితులు గారు చెప్పినప్పుడు మరి మిగిలిన వారు ఎందుకని నోరు మెదపలేదు? అక్కడ తిరుమలలో ఎన్నో మఠాలు ఉన్నాయి, అక్కడికి సంబంధించి ఎంతో మంది అర్చకులు ఉంటారు, ఇంతమంది ఎవరికి వాళ్ళ అంటే ఈ పద్ధతి మొత్తం అక్కడ కల్తీ జరుగుతుంది అనే విషయం అప్పటి వరకు అంటే ఇప్పుడు టెస్టులు చేసేంత వరకు కూడా బయటకు రాకపోవడానికి కారణం ఏంటండి? ఏంటంటే ఎవరి స్వార్థం వాళ్ళది. ఎవరు గళం లేపారో ఆ గళాన్ని ఎలా నొక్కేయాలో అధికారులకు తెలుసు కదా. ఎవరన్నా ధిక్కార స్వరాన్ని వినిపిస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు కాబట్టి భగవంతుడు ఉన్నాడు చూసుకుంటాడు, ఎందుకంటే మనది కర్మ సిద్ధాంతం, భగవంతుడు ఉన్నాడు చూసుకుంటాడు అని వదిలేస్తుంటారు. కానీ అది తప్పు, ఎందుకంటే వాళ్ళ శక్తి సరిపోదు. వాళ్ళు వ్యతిరేకమైన గళాన్ని వినిపించడానికి వాళ్ళ శక్తి సరిపోదు. వాళ్ళు అర్భకులు, వాళ్ళని నిందించి ఉపయోగం లేదు. సవ్యంగా జరిగేటట్టు చూసే బాధ్యత పాలకులది. దాన్ని సరైన వారి చేతిలో పెట్టి నిర్వహింపజేయాలి తప్ప మీ అప్లికేషన్స్ తగ్గట్టు మీ నామినేటెడ్ పోస్టుల్లో మీరు పాలక మండలిని పెట్టుకొని వాళ్ళని నిర్వహించమంటే వాళ్ళు ఆ గడువు కాలంలో టికెట్లు అమ్ముకోవడానికిను, దర్శనాల టికెట్లకిను, లేదా టెండర్లు తెచ్చుకోవడానికిను, ధనార్జనకు మాత్రమే ఉపయోగించుకుంటున్నారు అనేది జరుగుతున్న వాస్తవం. ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అయినా సరే దీనికి ఈ విధానానికి ఒక ముగింపు పలకాలి, దీనికి ఒక చరమగీతం పలకాలంటే దీనికి సరి అయిన ఆధ్యాత్మికవేత్తల్ని ఎంచుకొని సరి అయిన పీఠాధిపతులు మఠాధిపతులు ఉన్నారు, మత గురువులు ఉన్నారు, వాళ్ళని నియమింపజేసుకోవాలి. మీరు ఏ మతంలోనూ ఇప్పుడు మీరు వెళ్ళి ఇంకో మతంలో వెళ్ళి మీరు ఇన్వాల్వ్ అయ్యి గవర్నమెంట్ నుంచి ఆ మత సంస్థల నుంచి మీరు డబ్బులు తీసుకురాగలరా? కుదరదు. అవి ఏ సంస్థల నుంచి మీరు తీసుకురాగలరు? అన్య మతస్థుల నుంచి. కానీ కేవలం హిందువుల దేవాలయాల్లో డబ్బులు ఎందుకు? ఒక దేవాలయం కట్టి ఆ దేవాలయం వృద్ధి పొందుతూ ఆ దేవాలయానికి ఆదాయం పెరుగుతుందంటే వాళ్ళు గజగజ వణికిపోతారు, ఎక్కడొచ్చి ఎండోమెంట్స్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారో అని. ఎందుకంత దౌర్భాగ్యం? ఎవరో వృద్ధిపరిచి ఆ దేవాలయానికి 10 రూపాయల ఆదాయం వస్తే ఎండోమెంట్స్ జోక్యం ఎందుకు? ఇది ఏ మతంలో లేని దౌర్భాగ్యం, ఇది హిందూ మతంలో ఉంది. ఇది పోవాలి, దీనికి మార్పు రావాలి. ఇప్పుడున్న ప్రభుత్వం పాలకులు ఈ విషయంగా నిస్వార్థంగా ఆలోచించి వీళ్ళు ఇప్పుడున్న గవర్నమెంట్ సమర్థవంతమైన నాయకత్వం ఉంది కాబట్టి వీళ్ళు దీనికి సరైన పరిష్కారాన్ని చూపిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇప్పుడు ఇన్నాళ్ళు ఎందుకంటే ఇది దీంట్లో జరిగింది ఎటువంటి తప్పిదం అనేది, ఈ మహా అపరాధం అనేది పక్కన పెడితే కోట్ల మంది మనోభావాలు. ఇవాళ లడ్డు అంటే ఇప్పుడు మీ చేతిలో లడ్డు పెడితే మీరు తినబోతారు, అమ్మమ్మ అది తిరుపతి లడ్డు అంటే మీరు ఏం చేస్తారు? కళ్ళకద్దుకొని తింటారు. ఇవాళ ఆ భావన ఉందా? ఇలాంటి వ్యతిరేకమైన భావనల్ని ప్రజల్లో కలిగించడానికి ఇది కుట్ర కింద కూడా మనం తీసుకోవచ్చు. ప్రజల్లో ఉన్న పవిత్రతను ఒకప్పుడు తిరుపతి లడ్డు అంటే తీసుకొస్తే వారం రోజులైనా 10 రోజులైనా నెల రోజులైనా అది గుమగుమలాడుతూ చెక్కు చెదిరేది కాదు. కానీ ఇవాళ రోజున 3వ రోజుకే ఎండిపోయి అది లడ్డు కాస్త దాని రూపాంతరం చెంది రాయిలాగా మారుతుంది. ఎందుకంటే దాంట్లో నాణ్యత లేదు కాబట్టి. ప్రజలు ఒకప్పుడు భజనలు చేస్తూ తీసుకొచ్చి ఇంటికి వచ్చి దేవుడి దగ్గర పెట్టి ఆ లడ్డూని వాళ్ళు మళ్ళీ భజన చేసి శనివారం నాడు మాత్రమే ఆ మూటను విప్పదీసి ఆ ప్రసాదాన్ని అందరూ పరమ పవిత్రంగా భావించి తినేవాళ్ళు. అలాంటి ప్రజల మనోభావాల్ని దెబ్బతీసి ప్రజల మనసులో ఉన్న భక్తి భావాలని దెబ్బతీసి ఇది చాలా ఘోరం. ఇలాంటి పనులు జరగకూడదు. ఇది సమాజానికి ప్రకృతికి విరుద్ధం, మంచిది కాదు. 10 మంది బాగుండాలన్నా, దేశం బాగుండాలన్నా, మన సమాజం బాగుండాలన్నా, మనుషులు బాగుండాలన్నా, కరోనా లాంటి డ్రాస్టిక్ రొస్టులు రాకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే దైవానికి అపరాధం జరగకూడదు, దైవానికి అపచారం జరగకూడదు. దీనికి మీరు గవర్నమెంట్లో మీరు వరదలు వస్తే వెళ్ళి ఎంత సేవా కార్యక్రమాలు చేస్తున్నారో అసలు ఆ వరదలు రాకుండా నివారించడానికి ఇలాంటి చర్యలు కూడా చేపట్టాలి. దైవానికి అపరాధం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు ఎవరెవరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ కూడా
ఎవరికి వాళ్ళు ఇక్కడ దేవుడు ఉన్నాడు అనే నమ్మకంతో మీరు చేస్తే మీరు బాగుంటారు, మీ కుటుంబం బాగుంటుంది, మీ రాబోయే తరాలు కూడా బాగుంటాయి. లేనట్టయితే దీని పర్యవసానం అనుభవించక తప్పదు. అయితే గురువు గారు, ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రభుత్వం ఏదైతే వచ్చి ఈ కల్తీ వ్యవహారాన్ని బయటికి వెలుగులోకి తీసుకువచ్చిందో, మరి ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలని మీరు కోరుకుంటున్నారు? ఇప్పుడున్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, ముఖ్యంగా ఇప్పుడు తిరుమల విషయంలో కనుక తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద నాకు వ్యక్తిగతంగా చాలా ఆశలు ఉన్నాయి. వీళ్ళు ఏదో న్యాయం చేస్తారు, దీనికి తగు నివారణ చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అమ్మవారి భక్తులు కాబట్టి, ఆంజనేయ స్వామి వాళ్ళ కుటుంబం అంతా కూడా ఆంజనేయ స్వామి భక్తులు కాబట్టి దైవాపరాధాన్ని మన్నించరు. దైవాపరాధాన్ని, ఈ జరిగిన అపచారాన్ని సరిదిద్ది భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోగలుగుతుంది అని పరిపూర్ణంగా నేను విశ్వసిస్తున్నాను. నిజమే గురుగారు, మీరు చెప్పినట్టు ప్రభుత్వాలు ఎప్పుడైతే ఆలయాల్ని, ఆలయ సంపదల్ని కూడా ప్రభుత్వాలు వ్యాపార ధోరణితో కాకుండా ఆలయాన్ని దైవభక్తితో చూస్తారో అప్పుడు నిజంగానే ఆలయాల్లో ఇటువంటి అపచారాలు జరగకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి.